ఇంట్లో ఉన్నవారినందరినీ ఇంటి పెద్ద సమానంగా చూసినప్పుడే ఆ కుటుంబం పచ్చగా ఉంటుంది. పెద్ద కొడుకును ఒకలా, చిన్న కొడుకును మరోలా చూస్తే సమస్యలు రాకుండా ఉంటాయా? పచ్చని కాపురం ముక్కలవుతుంది. ఎవరికి వారే అన్నట్లు వేరుపడిపోతారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో సరిగ్గా జరిగింది ఇదే. ఒప్పందాలు, రక్షణలు ఎన్నున్నా రాష్ట్రమంతా ఒక్కటే అన్న భావనను పాలకులు కలిగించలేకపోయారు. దాని ఫలితమే ప్రత్యేకవాదం. ఒకటేమో బ్రిటిష్ పాలనలో అభివృద్ధి చెందిన ప్రాంతం, మరొకటి నిజాం నిరంకుశ పాలనలో నలిగిన రాజ్యం. ఈ రెండింటికి ముడిపెట్టారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెనుకబడిన తెలంగాణను అభివృద్ధి చేసి రెండు ప్రాంతాలను ఒకే స్థాయికి తీసుకురావాలన్న ఆలోచన పాలకులకు కలగాలి. కానీ దురదృష్టం, ఆ దిశగా మన పాలకులు దృష్టి సారించలేదు. సమైక్య రాష్ట్రంలో కలిసిన తర్వాతే తెలంగాణ అభివృద్ధి చెందిందన్న భావన చాలా మందికి కలిగి ఉండొచ్చు. కానీ నిజం మాత్రం వేరు. ఏ రంగాన్ని తీసుకున్నా సమైక్య రాష్ట్రంలోనే తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పాలి. కంపెనీల దగ్గర నుంచి మొదలు పెడితే పరిస్థితులు ఎంతలా మారాయో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలోని ప్రభుత్వ కంపెనీల్లో సింహభాగం నిజాం హయాంలో కొలువు తీరినవే. 1921లో సింగరేణి, 1937లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ, 1942లో ఆల్విన్ మెటల్ వర్క్స్, 1943లో ప్రాగా టూల్స్, 1946లో సిర్పూర్ పేపర్ మిల్స్, 1947లో హైదరాబాద్ ఆస్బెస్టాస్ ఏర్పాటయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత సింగరేణి మినహా మిగిలిన వాటి గేట్లు మూసుకుపోయాయి. నిజాం షుగర్స్, పేపర్ మిల్స్ ప్రైవేట్ పరమయ్యాయి. అజాం జాహీ మిల్స్ అనూహ్యంగా మూతపడింది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా పెట్టిన కంపెనీ తెలంగాణ ప్రాంతంలో ఒక్కటీ లేదు. విద్యాపరంగా తెలంగాణ ఎప్పుడూ వెనకబడే ఉంది. రాష్ట్రంలో దాదాపు సగం జనాభా తెలంగాణలోనే ఉన్నప్పటికీ ప్రభుత్వ విద్యా సంస్థలు మాత్రం 25% ఈ ప్రాంతంలో ఉన్నాయి. మొత్తం 72 ప్రభుత్వ ఐటీఐలకు గాను తెలంగాణలో ఉన్నవి కేవలం 26. 91 పాలిటెక్నిక్ కాలేజీలకు గాను ఈ ప్రాంత వాటా 20. ఎయిడెడ్ విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్నది ఆంధ్ర ప్రాంతంలోనే. ఇక తెలంగాణ విద్యారంగంలో దూసుకు వెళ్లే ఛాన్స్ ఎక్కడ ఉంది? తెలంగాణలో నిర్లక్ష్యానికి గురైన మరో రంగం వ్యవసాయం. సాగుకు పనికి వచ్చే భూమి తెలంగాణలో 64 లక్షల హెక్టార్లుంటే కోస్తాంధ్రలో 46 లక్షల హెక్టార్లు మాత్రమే ఉంది. అయితే సాగు విషయానికి వస్తే మాత్రం రెండు ప్రాంతాల మధ్య ఎంతో అంతరం. ఆంధ్రలో బీడు భూమిని చూడాలంటే భూతత్వం వేసుకుని వెతకాలి. ఎటు చూసినా పచ్చని పొలాలతో కలకలలాడుతూనే ఉంటుంది. అదే తెలంగాణలో కొన్ని చోట్ల తప్ప అంతా బీడే. కృష్ణా, గోదావరి నదులు తెలంగాణలోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నా ఈ ప్రాంతంలో ప్రాజెక్టు కట్టడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదు. నిజామాబాద్ జిల్లాలో శ్రీరామ్ సాగర్ కట్టడం మొదలుపెట్టి 46 సంవత్సరాలు గడుస్తున్నా పనులు మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు. అంతెందుకు, రాష్ట్ర విలీన సమయంలో తెలంగాణలో ఎంత సాగు భూమి ఉందో ఎప్పటికీ అంతే సాగుతోంది. మరి తెలంగాణ అభివృద్ధి చెందిందా? 2004 నాటి దాకా 1956 నాటికి ఉన్నటువంటి 18 లక్షల ఎకరాలే 2000 నాటికి కూడా ఉంది. అదే ఆంధ్ర ఏరియాలో 30 లక్షల ఎకరాలు 70 లక్షలకు పెరిగింది. అంటే కంపేర్ చేయండి, 18 నుంచి 30 లక్షలు 56 నాటి దాదాపు 1 నుంచి 1.7, 1:1.7 56 నాటికి. ఇది ఇక్కడికి వచ్చే వరకు 2004 నాటికి వచ్చే వరకు 1:3.7 అయిపోయింది. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. తర్వాత ఏమన్నారు, మన ఈయన వచ్చారు, ఎవరు, మన రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆయన చూసి చాలా పొరపాటు జరిగింది, ఈ జలయజ్ఞం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మేము సెట్ చేస్తా ఉన్నారు. ఒకవేళ ఆయన అనుకున్నట్టుగా జలయజ్ఞం ప్రోగ్రాం కూడా సరిగ్గా నెరవేర్చి ఉంటే ఆ 18 లక్షల ఎకరాలు ఏమయ్యేదంటే 30 లక్షలు అయ్యి ఉండేది. ఇది ఆయన అనుకున్న ప్రోగ్రామ్స్ అన్నీ సెట్ చేసి ఉంటే అక్కడ 70 లక్షల ఎకరాలు 107 లక్షలు అవుతుంది. అంటే అప్పటికి కూడా మీరు రేషియో 1:4 ఉంటుంది. అంటే ఏనాడికి కూడా ఈ రెండు సరిదిద్దుకునే వ్యవహారం. ఇక ఉద్యోగాల్లో జరిగిన అన్యాయాల సంగతి అంతా ఇంతా కాదు. న్యాయంగా అయితే 2:1 నిష్పత్తిలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య ఉద్యోగాల పంపకం జరగాలి. రాష్ట్రంలో మొత్తం 14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులుంటే అందులో తెలంగాణ వారి వాటా కేవలం 2.5 లక్షలు మాత్రమే. ఇందులోనూ అత్యున్నత స్థాయిలో ఉన్నవారు చాలా తక్కువ మంది. రాష్ట్ర పరిపాలనను నియంత్రించే సచివాలయంలో అయితే కీలక పోస్టులన్నీ సీమాంధ్రులవే. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క అడ్వకేట్ జనరల్ కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కాకపోవడం ప్రభుత్వాల తీరుకు అద్దం పడుతోంది. పైగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి తెలంగాణకు రావాల్సిన వాటా ఎప్పుడూ రాలేదని వాదిస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. రాష్ట్రానికి ఉండకాయ లాంటి, ఆత్మ లాంటి రాష్ట్ర సచివాలయంలో విధాన నిర్ణయాలు జరుగుతాయి. విధాన నిర్ణయాలు జరిగేటువంటి రాష్ట్ర సచివాలయంలో
తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యోగులకు భాగస్వామ్యం చేయకుండా ఈ విధాన నిర్ణయాలు అమలు జరిగేటటువంటి శాఖాధిపతుల కార్యాలయాల్లో తెలంగాణ ప్రాంతానికి భాగస్వామ్యం లేదు. అక్కడ ఓపెన్ రిజర్వేషన్ లేకపోవడం వల్ల నాటి నుంచి నేటి వరకు ఈ రాష్ట్రంలో ఏ జీవో ఇష్యూ అయినా అది తెలంగాణ ప్రాంతానికి అనుకూలంగా లేదు. దానికి కారణం తెలంగాణ ప్రాంతానికి అక్కడ భాగస్వామ్యం లేదు కాబట్టి. మరి ఆనాటి నుంచి అన్ని జీవోలు అన్ని కమిటీలు కూడా తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో వివక్ష జరిగింది, అన్యాయం జరిగిందని 69లో జీవో 36 25,000 ఉద్యోగాలు, 85లో 59,000 ఉద్యోగాలు తెలంగాణ ప్రాంతానికి నష్టం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో అన్యాయంగా ఆంధ్ర రాయలసీమ ఉద్యోగులు చేరించే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి నాటి నుంచి కూడా 23 సంవత్సరాలు అయినప్పుడు కూడా 610 జీవో అమలు చేయాలి. రాష్ట్ర ఆదాయంలో దాదాపు 45% తెలంగాణ ప్రాంతం నుంచే వస్తోంది. ఇదే సమయంలో ఇక్కడ ఖర్చు పెడుతున్న మొత్తం మాత్రం కేవలం 28% మాత్రమే. అంటే 17% నిధులు ఎక్కడికి పోతున్నట్టు. తెలంగాణను అభివృద్ధి చేశామని ప్రభుత్వం చెబుతుండొచ్చు, కానీ నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యను 50 ఏళ్లుగా ఎందుకు తీర్చలేకపోతున్నారు? రాష్ట్రంలో జరిగిన రైతు ఆత్మహత్యల్లో ఎక్కువగా తెలంగాణలోనే ఎందుకు జరిగాయి? సిరిసిల్ల చేనేత కార్మికులు ఎందుకని ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తోంది? ఇలా సమాధానం దొరకని ప్రశ్నలు ఎన్నో. పైగా తెలంగాణకు న్యాయం చేస్తామంటూ ఇచ్చిన హామీల్లో ఒక్కదానిని పాలకులు అమలు చేయలేకపోయారు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఎవరైనా ఏం చేస్తారు? ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారము ఒప్పందంలో ఏ ఒక్క షరతును ఉల్లంఘించినా కూడా ఆ ఒప్పందం చెల్లదు. కాబట్టి పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడైతే అమలుకి రాలేదో, ఏ ఒక్క షరతును కూడా అందులో అమలు చేయలేదో, అన్ని ఉల్లంఘనకు గురైనాయో ఆ ఒప్పందం చెల్లదు. ఒప్పందం చెల్లనప్పుడు ఆ ఒప్పందం ప్రాతిపదికగా ఏర్పడ్డ ఈ రాష్ట్రం కూడా విడిపోక తప్పదు. న్యాయంగా చూసినా తెలంగాణ ప్రజల పక్షాన్నే ఉంది, కాంట్రాక్టులు ఒప్పందాలు చూసినా తెలంగాణ ప్రజల పక్షాన్నే ఉంది. జరిగిన అన్యాయాల అవమానాలు కూడా తెలంగాణ ప్రజల పక్షాన్ని తీర్పు కోరుతున్నాయి. ఇన్ని రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రాంతంలో కలిసి ఉండాలనుకోవడం లేదు. ఇలా అన్ని రంగాల్లో నష్టపోయింది కాబట్టే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఉద్యమం మరోసారి ఎగిసిపడింది. ఇది కేవలం రాజకీయ ఉద్యమంగానే భావించలేం. ప్రజల నుంచి, ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తుల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవుతోంది. ఇప్పుడు కూడా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారవుతుంది. ఇది ఇవాల్టి జీ స్పెషల్. నిప్పులాంటి నిజాల కోసం చూస్తూనే ఉండండి జీ 24 గంటలు.